హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ గైడ్ తెలుగు. ఫ్రెండ్స్, మన ఛానల్లో వీడియోస్ కొన్ని రోజులుగా లేట్ అవుతున్నాయి. ఎందువల్ల అంటే నేను వచ్చేసరికి కోళ్ళకి అంటే 2025 జనవరి తర్వాత కోళ్ళకి మనం షెడ్డు అలాగే మనం కొంచెం బడ్జెట్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. దానివల్ల అయితే మనకు వీడియోస్ అనేవి లేట్ అవుతున్నాయి. అది కాకుండా ఈ మధ్య 3 రోజుల దాకా వానలు పడ్డాయి. అంటే ఒక 3 రోజులు అయిపోయింది, ఆగింది. దాని తర్వాత నుంచి వానలు అయితే పడలేదు. ఈ పుంజు చూడండి ఫ్రెండ్స్, మన కాకి పుంజు చాలా రోజులుగా మనం అయితే చూపించలేదన్నమాట వీడియోస్లో. ఇది కాకి డాగ అయినా వస్తుంది, లేదంటే ఓన్లీ కాకి కలర్లో అయినా పందెం వేసుకోవచ్చు. ఇంకా మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోలోకి వెళ్ళిపోతే, మన పొట్టేలకి మనం ఎక్కువ రోజుల కంటే మేత సరిగ్గా అందివ్వలేదన్నమాట. ఎందువల్ల అంటే వానల వల్ల. దానివల్ల అయితే మనం ఇంకో 2 పొట్టేలు కానీ తీసుకురాలేదు. అలాగే మనకు ఒక మనకు లాస్ట్ ఒక షార్ట్ పెట్టాను అనమాట. ఆ షార్ట్లో మనకు కామెంట్ వచ్చింది. ఏమనంటే ఆ కామెంటు అంటే ఒక పొట్టేలే ఉంది కదా, ఒక్క పొట్టేలకి దానా ఎంత రేషియోలో పెడతారు అనేసి వచ్చిందనమాట. నేనైతే ఒక 2 దోసెళ్ళు తౌడు, 1 దోసెడు బియ్యం పెడతానమాట. అది కాకుండా మీరు అంతే పెట్టాలని రూల్ ఏం లేదనమాట. ఎందువల్ల అంటే తినే కెపాసిటీ ఎంత ఉంటుందో అంత పెడతాను నేను. దాన్ని బట్టి పెడతానమాట. అది కాకుండా మనకు ఇప్పుడైతే బియ్యం కానీ అయిపోయాయి, తెచ్చుకున్న తర్వాత మళ్ళీ బియ్యం కానీ కంటిన్యూగా ఇస్తున్నాను. ఇప్పుడైతే 3 దోశలు అయితే ఇచ్చాను అనమాట. ఒక 2 రోజులు అంటే రేపైతే వస్తాయి అనమాట బియ్యం. మనకు తెచ్చుకోవాలి వేరే దగ్గర. నేనైతే ఆ విధంగా అయితే దాన పెడతాను అనమాట. ఈ పిల్లకి అంటే ఒకటే ఉంది కాబట్టి. లేదు అనుకుంటే మనకు ఎక్కువ పిల్లలు ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం అంటే ఒక గిన్నె ఉంటుంది కదా, ఏదన్నా గిన్నె తీసుకొని ఒక కొలత ప్రకారం చేసుకుంటాను. ఇప్పుడైతే మనం బఫెలోస్ కోసం గడ్డి కోసుకొచ్చి 2 మోపులు అయితే వేసినాము. అదైతే మనం పొట్టేలు అంటే ఆ గడ్డి కాడ పొట్టేలు కట్టేస్తే తింటూ ఉంటుంది అనమాట. అంతకుముందంతా గడ్డి ఎక్కువగా కోసుకురాలేదు. కోసుకొచ్చినా సరే ఇది తినేది కాదనమాట. ఇప్పుడేమో కానీ తింటుంది. బయటకు వదిలినా కానీ పెద్దగా మేయట్లేదు. ఈ మాదిరిగా గడ్డి కట్టేసి పెట్టి మేపితేనే బాగా తింటుంది అనమాట. ఇంకా మన ఛానల్లో ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. అలాగే 2025 జనవరి తర్వాత మనం అయితే కోళ్ళకి షెడ్లు వేస్తాము. మంచి బ్రీడ్ కానీ తెచ్చుకోవాలి. దాని తర్వాత కంటిన్యూస్గా మీకు అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను అనమాట. మన దగ్గర బఫెలోస్ కానీ ఉన్నాయి. వాటి గురించి మీకు కావాలంటే వీడియోస్ కావాలంటే చెప్పండి, కంపల్సరీగా తీయడానికి అయితే ప్రయత్నిస్తాను. అలాగే మీకు పొట్టేళ్ళ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.